ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. ప్రాసెస్ లోకి వెళ్దాం. 2 ఆలుగడ్డలు తొక్క తీసి కట్ చేసి ముక్కలు చేసుకున్నాము. 4 బీన్స్ ను కూడా శుభ్రంగా కడుక్కొని 2 ఇంచెస్ కట్ చేసుకున్నాము. చిన్న అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లిపాయలు కచ్చా బచ్చాగా దంచుకున్నాము. కొత్తిమీర కొద్దిగా, కొంచెం పుదీనా, 4 పచ్చిమిరపకాయలు, క్యారెట్ ని కూడా పీల్ చేసుకొని ముక్కల్లాగా చేసుకున్నాము. ఒక 10 కాజులు, ఒక 4 లవంగాలు, 4 ఇలాచీలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న, ఒక 4-5 చెక్క, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా, ఒక 6 బిర్యానీ ఆకులు తీసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకుందాం. ఇందులో ఒక స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరగనిద్దాం. షాజీరా, చెక్క, లవంగాలు ఇలా కొట్టుకొని వేసుకోవాలండి. ఇలాచీలు, జీడిపప్పులు, ఆకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిని కచ్చా బచ్చాగా దంచుకున్నాం కదా, వేసుకుందాం. కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, ఆలు ఒకసారి కలుపుకుందామండి. కొంచెం పుదీనాను వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ని వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకుందాం. అంటే ఒక గ్లాస్కి 1.5, ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని నీళ్ళని ఇప్పుడు మరగనిద్దాము. మూత పెట్టుకొని ఫ్లేమ్ హై చేసుకుందాం. నీళ్లు మరిగాయండి. ఇప్పుడు రైస్ని వేసుకుందాం. ముందుగానే ఒక అరగంట ముందు కడిగి శుభ్రం చేసుకున్నానండి. నీళ్లు వంపేసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని అందులో యాడ్ చేసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. మూత తీసుకొని చూద్దామండి. 95% ఉడికిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. బిర్యానీ రెడీ అయిపోయింది, పొడి పొడిగా ఇలా. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి ఒక బౌల్లోకి. వావ్, చూడండి, వేడి వేడి బిర్యానీ రెడీ. ఎంత కలర్ఫుల్ గా పొడి పొడిగా ఎలా ఉందండి. ఇప్పుడు ఈ బిర్యానీలోకి పన్నీర్ కర్రీ కానీ, రైతా కానీ, ఈ 2 కాంబినేషన్లో అదిరిపోద్దండి.